బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జాయ్ జమీమా కేసులో మరో ముగ్గురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫాతిమా చౌదరి, తన్వి, అవినాష్ బెంజమిన్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు విశాఖ పోలీసులు. బాధితులను ట్రాప్ చేయడానికి జాయ్ జమీమాకు మత్తు పదార్థాలు, స్ప్రే బాటిల్స్ ను ముఠా సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు విశాఖకు తరలించారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. జాయ్ జమీమా కేసులో మరో ముగ్గురు ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. ఫాతిమా చౌదరి, తన్వి, అవినాష్ బెంజమిన్ ను హైదరాబాద్ లో అరెస్టు చేశారు విశాఖ పోలీసులు. బాధితులను ట్రాప్ చేయడానికి జాయ్ జమీమాకు మత్తు పదార్థాలు, స్ప్రే బాటిల్స్ ను ముఠా సరఫరా చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు విశాఖకు తరలించారు. వీటికి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, జాజమ్యా కేసులో కీలక అరెస్టులో ఈరోజు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే హనీ ట్రాప్ చేసి డబ్బున్న వ్యక్తులను గుర్తించి వాళ్ళని ముగ్గులోకి దించి వాళ్ళని దోపిడీ చేసుకుంటున్నటువంటి ఈ ముఠాకు సంబంధించి విశాఖలో వెలుగు చూసింది. ముఖ్యంగా జాజమ్యా దీంట్లో కీలక నిందితురాలుగా ఇప్పటికే అరెస్ట్ అయి ఉంది. అయితే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది కొత్త అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కూడా హైదరాబాద్లో ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫాతిమా చౌదరితో పాటుగా అవినాష్ బెంజమిన్, అదేవిధంగా తన్వి అనే మరో వ్యక్తిని, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ కోర్టులోనే హాజరుపరిచి ఆ తర్వాత బదిలీ రిమాండ్ మీద విశాఖపట్నం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ హనీ ట్రాప్ చేస్తున్న జాజమ్యాకి ఈ ముగ్గురు సభ్యుల ముఠాకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సంపాదించారు. ఇప్పుడు ఈ జాజమ్యా ఏదైతే హనీ ట్రాప్ చేయడానికి సంబంధించి కూడా కొంతమందిని లోపరుచుకున్న తర్వాత వాళ్ళతో సీక్రెట్గా కొన్ని వీడియోలు తీస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో వాళ్ళ మీద మత్తు మందులు ఇవ్వడం, అదేవిధంగా స్ప్రేలు చల్లడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి స్ప్రేలు అలాగే ఈ మత్తు పదార్థాలు ఇవ్వడానికి సంబంధించి ఈ అవినాష్ బెంజమిన్, అదేవిధంగా ఫాతిమా చౌదరి, అదేవిధంగా ఈ తన్వి, ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించినట్టు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ స్ప్రేలు, మత్తు పదార్థాలు ఇవ్వడానికి సంబంధించి ఈ ముఠాకు, ఫాతిమా చౌదరికి సంబంధించి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంటే కొన్ని లక్షల రూపాయల్లో వీళ్ళ మధ్య ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ రకంగా విక్రమ్, అంటే ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం ఎక్కడుంచారు? విశాఖకు తరలించారా? వారి దగ్గర నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు? పోలీసులు ముగ్గురు నుంచి చాలా కీలక సమాచారాన్ని అయితే రాబట్టారు. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ కోర్టులోనే వాళ్ళని హాజరుపరిచారు. ఆ తర్వాత రిమాండ్ బదిలీ మీద విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఉంచడం జరిగింది. అయితే పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో అవినాష్ బెంజమిన్ తాలూకు పాత్ర వెల్లడైంది. ఆ తర్వాత ఆయన సెల్ ఫోన్ పట్టుకొని దర్యాప్తు చేయగా దాని నుంచి కీలక ఆధారాలను సేకరించారు. జాజమ్యాకి సంబంధించి మత్తు పదార్థాలు, స్ప్రేలు వీళ్ళు పెద్ద ఎత్తున సప్లై చేశారు. సప్లై చేయడంతో పాటుగా ఇది ఎక్కడ హనీ ట్రాప్ జరిగితే అక్కడికి మొత్తం మందులను అక్కడికి తీసుకెళ్లి అందజేసే పాత్ర కూడా వీళ్ళు ముగ్గురే చేపట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి జాజమ్యాకు ఈ ముగ్గురు ముఠాకు మధ్య కొన్ని లక్షల ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఏదైతే అవినాష్ బెంజమిన్, అదేవిధంగా ఫాతిమా చౌదరి వాట్సాప్ దీనికి సంబంధించి కూడా పోలీసులు తనిఖీ చేశారు. తనిఖీ చేసిన తర్వాత మరికొన్ని కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి. అయితే పోలీసులు దర్యాప్తుకు సంబంధించి సాంకేతికంగా వీలు కాకపోవడంతో కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్కి సంబంధించినటువంటి సలహా తీసుకోవడం జరిగింది. విక్రమ్, ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకెవరినైనా నిందితులుగా అనుమానిస్తున్నారా? పోలీసులు ఏమంటున్నారు? ఈ ముఠాకు సంబంధించి ఇంకా చాలామంది వ్యక్తులను అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీస్ కమిషనర్ బాక్చి చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినప్పటికీ దీనికి సంబంధించి వీళ్ళ ముగ్గురిని విచారించారు. విచారించిన సమయంలో చాలా కీలకమైన ఆధారాలు లభించాయి. అయితే ఆధారాలు లభించినప్పటికీ కూడా టెక్నికల్గా పోలీసులు దర్యాప్తుకి సహకారం సరిపోవడం లేదు. దీంతో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంటే సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ఎవరైనా సరే నిపుణులు ఉండాలని చెప్పి, ఐటీ నిపుణులు ఉండాలని చెప్పి పోలీసులు భావించి కొంతమంది టీంని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ నియమించారు.
చేశారు ఆ టీము. దాంతోపాటు పోలీసులు ఏదైతే ప్రత్యేక బృందం ఉందో ఈ రెండు వర్గాలు కలిసి ఉమ్మడిగా కూడా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలోనే కొన్ని కీలకమైన ఆధారాలు వచ్చి ఇందులో కొంతమంది పోలీసు అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. అంతేకాకుండా కొంతమంది రాజకీయ ప్రముఖుల తాలూకా వారసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ విచారణలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను తీసుకొని దర్యాప్తు చేసిన సందర్భంలో ఈ మేరకు సమాచారం పోలీసులకు లభించింది. రానున్న రోజుల్లో వాళ్ళ పాత్ర మీద కూడా దర్యాప్తు చేసిన తర్వాత కీలకమైన ఆధారాలు లభించిన తర్వాత వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. పోలీస్ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ కేసులో ఇప్పటికే చాలా కీలకమైన ఆధారాలని మేము సంపాదించాము, మరికొన్ని సమాచారాన్ని కూడా విశ్లేషిస్తున్నాము. ఆ సమాచారాన్ని విశ్లేషిస్తే కనుక ఇంకా ఈ ముఠాలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాత్రదారులు, సూత్రధారులు ఎవరు, బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు, కొంతమంది బాధితుల వివరాలు కూడా పోలీసులు దర్యాప్తులు తీరుతుంది. కొంతమంది బాధితులు బయటకు వచ్చి పోలీసులు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయనప్పటికీ కూడా వాళ్ళని కూడా పోలీసులు సంప్రదించి ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఈ రకంగా ఈ జాయజమ్య ముఠాకు సంబంధించి చాలా పెద్ద భాగంతో నడిచినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దర్యాప్తులోనే కొంచెం వాట్సాప్ అనేది చాలా కీలకంగా మారింది. దీన్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా విశ్లేషిస్తున్నారు. సమగ్ర సమాచారం రావడం, మరోవైపు పోలీసులు ఈ సెల్ ఫోన్ ఆధారంగా కూడా మరికొంత దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడిగా సమగ్రంగా ఒక నివేదికను తయారు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నారు. ఏదైతే అవినాష్ బెంజమిన్ అరెస్ట్ చేస్తారో అవినాష్ బెంజమిన్ బీజేపీలో గతంలో పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విక్రమ్.